మీకు ఎలాంటి స్కిల్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం 26,000 రూపాయల వరకు బెనిఫిట్స్ని మీకు అందిస్తుంది. దాంట్లో 11,000 రూపాయల వరకు నేరుగా స్టైపెండ్ రూపంలో మీ చేతికి దొరుకుతుంది. దీనికి జతగా మీ స్కిల్ అప్గ్రేడ్ అవ్వడానికి ట్రైనింగు, నెక్స్ట్ లెవెల్కి నేను బిజినెస్ బిల్డ్ చేస్తా అనుకున్నట్లయితే సంవత్సరానికి కేవలం 5%కి బిజినెస్ లోన్ కూడా కేంద్ర ప్రభుత్వమే మీకు అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టైలర్ని. మా ఇంట్లో పాతదొక కుట్టు మెషిన్ ఉంది. దాంతో ఎలానో లైఫ్ నడుస్తూ ఉంది. నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే పవర్ మెషిన్ కావాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఆ పవర్ మెషిన్ ఎలా హ్యాండిల్ చేయాలో ట్రైనింగ్ కావాలి. వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వమే మీకు అందిస్తుంది. బేసిక్ ట్రైనింగ్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్, టూల్ కిట్ ఇన్సెంటివ్, స్టైపెండ్, గవర్నమెంట్ నుంచి ఐడి కార్డు, సర్టిఫికేటు ఇవన్నీ దొరుకుతాయి. సో ఈ స్కీమ్కి నేను ఎలా ఎన్రోల్ అవ్వాలి? ఒక పవర్ మెషిన్ కావాలి నాకు. ఇంట్లోనే ఉంటూ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి స్టైపెండ్తో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తుంది అన్నట్లయితే అలాంటి గవర్నమెంట్ బెనిఫిట్ని ఎందుకు వద్దనుకోవాలి? దాని గురించే ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మీరు ఒక బేసిక్ టైలర్ అయితే ఆ టైలరింగ్ స్కిల్ని నెక్స్ట్ లెవెల్ బిజినెస్గా బిల్డ్ చేసుకోవడానికి ప్రధానమంత్రి సిలాయి యోజన కింద మీకు ఒక కుట్టు మెషిన్ దొరుకుతుంది. ఈ సిలాయి యోజన వర్క్ చేసేది పిఎం విశ్వకర్మ యోజన కింద. పిఎం విశ్వకర్మ అంటే ఏంటి? మీకున్న స్కిల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కావాల్సిన ట్రైనింగు, ఇన్వెస్ట్మెంటు వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ మీకు అందిస్తుంది. దాని గురించి 13,000 కోట్ల రూపాయల బడ్జెట్ని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో ఈ కుట్టు మెషిన్ పొందాలంటే ఉన్న అవకాశాలు ఏంటి, ఎలా నేను అప్లై చేయాలి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా నాకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి? సిలాయి మషిన్ గురించి నేను సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఈ స్కీమ్కి అప్లై చేసినట్లయితే, నంబర్ 1, మీకు బేసిక్ స్కిల్ ట్రైనింగ్ దొరుకుతుంది. 5 డేస్ నుండి 7 డేస్ వరకు, ఒక వారం రోజులు మీకు బేసిక్ ట్రైనింగ్ దొరుకుతుంది. ఆ బేసిక్ ట్రైనింగ్ క్లియర్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అని కూడా దొరుకుతుంది. ఈ అడ్వాన్స్డ్ ట్రైనింగు 15 రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది. మినిమం 15 డేస్ కన్నా ఎక్కువ కూడా ఉంటుంది. అది మీ స్కిల్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డైలీ స్టైపెండ్. బేసిక్ ట్రైనింగ్ 7 డేస్ అనుకోండి, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఒక 15 డేస్ అనుకోండి, 22 డేస్ అయ్యింది. 22 డేస్కి ప్రతిరోజు 500 రూపాయల స్టైపెండ్ మీకు దొరుకుతుంది. సో 22 డేస్ మినిమం అనుకున్నా కూడా మనకు 11,000 రూపీస్ వరకు మా చేతికి స్టైపెండ్ రూపంలో ట్రైనింగ్ పొందినందుకు దొరుకుతుంది. యూజువల్గా ఎలా అంటే, నేను దేనైనా నేర్చుకోవాలంటే, ఏదో ఒక స్కిల్ నాకు కావాలంటే నేను డబ్బు కట్టి ట్యూషన్కి వెళ్ళాలి, డబ్బు కట్టి కోర్సుకు వెళ్ళాలి. బట్ గవర్నమెంట్ దాన్ని ఉల్టా చేసేసింది. వచ్చి మీ స్కిల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళండి, దానికి గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది మీకు. సో 11,000 రూపీస్ స్టైపెండ్ రూపంలో మీకు బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు ఒక ఐడి కార్డ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇలాంటి స్కిల్ ఉంది, ఇలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు అనేసి ఒక ఐడి కార్డు మరియు సర్టిఫికేట్, ఆ ట్రైనింగ్ పూర్తయిందని ఒక సర్టిఫికేట్ మీకు ఇస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్, ఐడి కార్డు. ఇవన్నీ అయిన తర్వాత, ట్రైనింగు, ఐడి కార్డు ఇవన్నీ దొరికిన తర్వాత మీరు ఏ స్కిల్లో అయితే ట్రైనింగ్ తీసుకున్నారో ఆ స్కిల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కావాల్సిన టూల్ కిట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్, కుట్టు మెషిన్ కావాలి, గోల్డ్ స్మిత్ అండి, ఆభరణాల పని చేసేటోళ్ళు, కుమ్మరి, పాటర్, అలాంటోళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, అంటే ఎక్కువ ఎర్నింగ్ చేయడానికి ఏదో ఒక మషిన్ ఉంటే హెల్ప్ అవుతుంది అన్నట్లయితే ఆ మషిన్ కొనుగోలు చేయడానికి అప్ టు 15,000 రూపీస్, 15,000 రూపాయల వరకు గవర్నమెంట్ టూల్ కిట్ ఇన్సెంటివ్ని ఇస్తుంది. ఈ వౌచర్ రూపంలో ఆ డబ్బు మీకు దొరుకుతుంది. అంటే 15,000 టూల్ కిట్ ఇన్సెంటివ్, 11,000 రూపాయల వరకు 22 డేస్కి ఎవ్రీడే 500 రూపీస్ అని లెక్కించినట్లయితే స్టైపెండ్, రెండు కలిపినట్లయితే టోటల్గా 26,000 రూపీస్ వరకు మీకు బెనిఫిట్ అన్నది ఈ స్కీమ్లో కలుగుతుంది. ఈ స్కీమ్ యొక్క ఇంకో మేజర్ బెనిఫిట్, హైలైట్ ఏంటంటే, మీరు ఆ స్కిల్లో ఎదగడానికి ఒక ఫ్యాక్టరీలో ఓపెన్ చేస్తా, ఇంకొంతమంది అలాంటి స్కిల్ ఉన్న వాళ్ళని నేను జాయిన్ చేసుకుంటా, వాళ్ళకి కూడా మషిన్ కావాలి, ఒక బిజినెస్లా నేను రన్ చేస్తా అన్నట్లయితే గవర్నమెంట్ మీకు 3 లక్షల రూపాయల వరకు లోన్ని సంవత్సరానికి 5% ఇంట్రెస్ట్ రేట్కి అందిస్తుంది. ప్రపంచంలో ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చి, దానికి స్టైపెండ్ ఇచ్చి, టూల్ కిట్ ఇన్సెంటివ్ ఇచ్చి, దానికి జతగా
మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కూడా ఇస్తారా ఇంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి? లేదు. సో ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్కి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందే. ఈ స్కీమ్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన బేసిక్ క్రైటీరియా ఏంటంటే మీరు కుల వృత్తిని పాటిస్తూ ఉండాలి. మీ ఫ్యామిలీ ప్రొఫెషన్ అది, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దర్జీ, టైలర్ అండి. మా నాన్న టైలరింగ్ చేసేటోళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి అప్లై చేయొచ్చా? అప్లై చేయొచ్చు. కుమ్మరి, గోల్డ్ స్మిత్, ఇవన్నీ కూడా అలానే. ఓకే. నెక్స్ట్ మీ ఏజ్ 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. 18 ఇయర్స్ పూర్తయిన తర్వాత పిఎం విశ్వకర్మ స్కీమ్ కింద మీరు ఈ టూల్ కిట్ ఇన్సెంటివ్ గురించి అప్లై చేయొచ్చు. ఫ్యామిలీ రూల్ అంటే ఒక కుటుంబానికి ఒక్క వ్యక్తికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా తమ్ముడు ఉన్నాం, మా నాన్న దర్జీ. ఇప్పుడు మా నాన్నకి ఈ స్కీమ్ గురించి అప్లై చేసినట్లయితే నేను నా తమ్ముడు టైలర్సే అయినా కూడా మనం అప్లై చేయడానికి అవకాశం ఉండదు. ఒక్క ఫ్యామిలీకి ఒక్క వ్యక్తికి మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నట్లయితే మీరు, లేకపోతే మీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, మా నాన్న, నా తమ్ముడు, నా అక్క, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒక ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఆ ఫ్యామిలీకి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ దొరకదు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ స్కీమ్. నెక్స్ట్ ప్రీవియస్ బెనిఫిట్స్ అండి. అంటే నేను గత 5 సంవత్సరాల్లో పిఎం ఈజీపీ, పిఎం స్వనిధి ఇలాంటి స్కీమ్ యొక్క బెనిఫిట్ని నేను పొందినట్లయితే లాస్ట్ 5 ఇయర్స్లో నేను ఈ స్కీమ్కి అప్లై చేయడానికి అవకాశం ఉండదు. నేను 2022లో లోన్ తీసుకున్నాను, గవర్నమెంట్ స్కీము. దాన్ని క్లియర్ చేసేసాను 2 ఇయర్స్లోనే. 2024లో లోన్ క్లియర్ చేసేసా. ఇప్పుడు 2026లో ఈ పిఎం విశ్వకర్మ యోజన కింద ఒక కుట్టు మెషిన్ గురించో ఏదో ఒక టూల్ కిట్ ఇన్సెంటివ్ గురించో అప్లై చేయొచ్చా? నో, అవకాశం ఉండదు. సరేనండి, ఈ స్కీమ్ గురించి నేను ఎలా అప్లై చేయాలి? దీనికి ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ సేవ, మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్ ఇలాంటి సెంటర్లను అట్లీస్ట్ ఒకసారి మీరు విజిట్ చేసి రావాలి. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చెబుతారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు సరిగ్గా అరేంజ్ చేసుకోవాలి. ఎందుకు ఇది కంపల్సరీ అన్నట్లయితే pmvishwakarma.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆన్లైన్ రూపంలో అప్లై చేయొచ్చు. బట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అవ్వాలి. సో ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ అవ్వాలంటే సిఎస్సి సెంటర్కి మీరు వెళ్ళాల్సిందే. లేకపోతే ఐరిస్ స్కానో, ఫింగర్ ప్రింటో ఇలాంటివన్నీ మీరు అథెంటికేషన్ గురించి ఇవ్వడానికి అవ్వదు. సో ఒకసారి విజిట్ చేయండి, మీ టైం సేవ్ అవుతుంది. దాని ప్రకారంగా డాక్యుమెంట్స్ అన్నీ సర్దుకుని మీరు ఫైనల్గా అప్లై చేయొచ్చు. సరే, ఎలాంటి డాక్యుమెంట్స్ మనం ఇవ్వాలి? ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, అంటే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రేషన్ కార్డు యొక్క కాపీ. దీన్ని మీరు సబ్మిట్ చేయాలి. దీని తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. మీరు అప్లై చేసిన తర్వాత 3 లెవెల్స్లో మీ అప్లికేషన్ అనేది వెరిఫై అవుతుంది. ముందుగా విలేజ్ లెవెల్ ఆర్ అర్బన్ లెవెల్, అంటే గ్రామ పంచాయత్ అనుకోండి, గ్రామ పంచాయత్ లెవెల్లో, లేకపోతే అర్బన్ లెవెల్లో ఒక సర్కిల్స్ అని ఉంటాయి. ఆ ఏరియాకి, ఆ వార్డుకి అక్కడొక వెరిఫికేషన్ జరుగుతుంది. సిటీ ఆర్ అర్బన్ లెవెల్, ఇది ప్రిలిమినరీ. దాని తర్వాత సెకండ్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ అప్లికేషన్ వెరిఫై అవుతుంది. అక్కడ కూడా పాస్ అయినట్లయితే ఫైనల్గా స్క్రీనింగ్ కమిటీ మీ అప్లికేషన్ని ఫైనల్గా చూస్తుంది. అక్కడ కూడా మీ అప్లికేషన్ వెరిఫై అయ్యిందనుకోండి, మీరు ఎలిజిబుల్, ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ మీకు దొరుకుతుంది. సో అప్లికేషన్ అయ్యింది, స్క్రీనింగ్ అయ్యింది, సెలెక్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఏంటి? మీ స్కిల్ గురించి ట్రైనింగ్ ఉంటుంది, బేసిక్, అడ్వాన్స్డ్. అదైన తర్వాత మీరు టూల్ కిట్ ఇన్సెంటివ్ని పొందొచ్చు ఈ 22 డేస్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత. ఆ టూల్ కిట్ ఇన్సెంటివ్ ఎలా ఇస్తారు? మీకు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారా ఈ 15,000 రూపాయలు? నో. ఎంతోమంది గవర్నమెంట్ స్కీమ్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అప్లై చేస్తారు, బెనిఫిట్ వస్తుంది, దాన్ని పొంది ఇంకెక్కడో దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. అలా అవ్వకూడదనేసి ఈ వౌచర్ ఇస్తారు. టూల్ కిట్ ఇన్సెంటివ్ని ఈ వౌచర్ రూపంలో మీకు అందిస్తారు, అంటే ఎలక్ట్రానిక్ వౌచర్. ఈ వౌచర్ని గవర్నమెంట్ డెసిగ్నేటెడ్ షాప్స్ అని కొన్ని మార్క్ చేస్తుంది. అంటే మీ డిస్ట్రిక్ట్లో, మీ ప్రాంతంలో కొన్ని డెసిగ్నేటెడ్ షాప్స్ పిఎం విశ్వకర్మ యోజన కింద లిస్ట్ అయి ఉంటుంది. సో అక్కడ మీరు వెళ్ళి ఈ వౌచర్ని ఇచ్చేసి 15,000 రూపీస్ వర్త్ టూల్స్ ఏమి కావాలి, ఎలాంటి మషినరీ కావాలి, దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు. మీ స్కిల్ ట్రైనింగ్ మీకు దొరుకుంటుంది కదా, ఆ స్కిల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఈ వౌచర్ అన్నది హెల్ప్ అవుతుంది. మీరే ఆలోచించండి, మీ నాన్నగారు ఓ పాత కుట్టు మిషన్ని పెట్టుకుని ఎంతవరకు ప్రొడక్టివిటీని పొందొచ్చు ఒక రోజుకి? ఒక 3 పీసెస్ 4 పీసెస్ అనుకున్నా కూడా చాలా కష్టమైపోతుంది. అదే ఒక పవర్ మషిన్ ఉంటే
ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి స్కిల్ అప్గ్రేడేషన్కి ఈ వౌచర్ టూల్ కిట్ ఇన్సెంటివ్ని మీరు ఖచ్చితంగా వాడుకోవాలి. మీరు ఆథరైజ్డ్ షాప్కి వెళ్ళకపోతే ఆ వౌచర్ అస్సలు పనిచేయదు. మీరు వేరే ఉద్దేశానికి ఆ అమౌంట్ని యూజ్ చేయడానికి అస్సలు అవకాశం ఉండదు. సో ఇలా డెఫినెట్గా ట్రైనింగ్ పొందిన వ్యక్తి టూల్ కిట్ గురించే యూజ్ చేస్తారు. అలా ఎక్కువ ప్రొడక్టివిటీ, ఎక్కువ సంపాదన. ఇది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఇదన్నీ అయిన తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్కి బిల్డ్ చేసుకోవాలి మీ బిజినెస్ని అనుకున్నట్లయితే 3 లక్షల రూపాయల వరకు లోన్ మీకు దొరుకుతుంది బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి. దానికి గవర్నమెంట్ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేటు జస్ట్ 5% ఒక సంవత్సరానికి. ఇంత తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ ఎక్కడ దొరకదు. అలాంటి బిజినెస్ లోన్ మీకు మీ స్కిల్ మీద బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అందుకే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఏ స్కిల్ కూడా తక్కువ కాదు. ఇంట్లో నేను హాబీగా చేస్తున్నాను, దీనికి గవర్నమెంట్ ఫెసిలిటీ ఎక్కడ దొరుకుతుంది? దీన్ని నేను బిజినెస్గా బిల్డ్ చేసుకోవచ్చా? ఇలాంటి డౌట్స్ మీకొద్దు. గవర్నమెంట్ ప్రతి ఒక్క స్కిల్ని లిస్ట్ చేసింది. మీరు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి స్కిల్ ఉంటే నేను అప్లై చేయొచ్చు, ఎలాంటి స్కిల్కి స్టైఫండ్ దొరుకుతుంది, ట్రైనింగ్ దొరుకుతుంది, ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. క్రాస్ చెక్ చేసుకుని మీ స్కిల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళండి. మంచి బిజినెస్ బిల్డ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం యొక్క PM విశ్వకర్మ యోజన కింద అన్ని బెనిఫిట్స్ మీకు కలిగేటట్టు ప్లాన్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా స్కిల్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ లేదు అని కష్టపడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.